జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంతాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో దానవత్వాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు దానవత్వం ఏర్పడటానికి మూల కారణం అరిషడ్ వర్గాలు. ఆ అరిషడ్ వర్గాల్లో మొట్టమొదటిది ఏమిటంటే కామం. దాని గురించి తెలుసుకోబోతున్నారు. మానవుడిలో పురోగమన పరిణామం జరిగితే మాధవత్వానికి వెళతాడు. అదే పరిణామం తిరోగమనంలో జరిగితే దానవత్వానికి వెళతాడు. మీకు ఒక రహస్యం చెప్తున్నాను. దానవత్వం ఏర్పడటం చాలా సులభం. దానిని ఛేదించుకోవటం బహు కష్టతరం. నెగిటివ్ అనేది బరువుగా, భారంగా, లోతుగా రికార్డ్ అవుతుంది. దాన్ని తొలగించుకోవటం కోసం ఎంత ప్రయత్నం చేసినా అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సాంకేతిక పరమైనటువంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుంటేనే దానవత్వాన్ని ఛేదించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మానవ జాతి పనితీరును మీరు జాగ్రత్తగా గమనించండి. మానవత్వం తరిగిపోతుంది, దానవత్వం అనూహ్యంగా పెరుగుతుంది. మాధవత్వానికి అవకాశమే లేదు. అందువల్లనే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు కూడా దానవత్వాన్ని ఛేదించడంలో సమూలంగా వైఫల్యం చెందుతున్నారు. ఎందుకంటే అది మనిషి మస్తిష్కంలో లోతుగా రికార్డ్ అవుతుంది. శిలాఫలకం మీద చెక్కినటువంటి అక్షరాల మాదిరిగా ఉంటుంది. అటువంటి దానవత్వం తర్వాత తరాలకు కూడా అందించబడుతూ వస్తుంది. కాబట్టి దానవత్వం అనేది మనిషికి ఒక రకంగా శాపమే. అందులో చిక్కుకున్న వ్యక్తి నరక యాతన పడతాడు. స్వర్గ నరకాలు పైన క్రింద లేవు. దివ్యత్వంతో జీవిస్తూ ఉంటే స్వర్గం, రాక్షసత్వంతో జీవిస్తూ ఉంటే నరకం. ఆ నరకానికి స్వర్గానికి మూలం మన అంతరంగమే. అంతరంగంలో చెడు సంస్కారాలు ఉంటే నరకం, ఉత్తమ సంస్కారాలు ఉంటే స్వర్గం. ఎన్ని ఉత్తమ సంస్కారాలు ఉన్నప్పటికీ ఒక చెడు సంస్కారం ప్రవేశించిందంటే కొండెడు పాలల్లో ఒక విషపు చుక్క మాదిరిగా మానవ జీవితం సమూలంగా పతనమవుతుంది, వ్యర్థమవుతుంది. ఆ విధంగా కొండెడు పాలల్లో విషపు చుక్క లాంటిదే అరిషడ్ వర్గాల్లో మొట్టమొదటిదైనటువంటి కామం. కామము అంటే కోరిక, కావాలి అనుకోవటం. కావాలి అనుకోవటం కామం, సరిపోయింది అనుకోవటం సంతృప్తి. ఇప్పుడు మీరు ప్రపంచ మానవ జాతి యొక్క పనితీరును గమనించండి. ఇవ్వాలి అనేవాళ్ళు గణనీయంగా తగ్గిపోతున్నారు. పొందాలి అనుకునే వాళ్ళు విపరీతంగా పెరుగుతున్నారు. ఇవ్వాలి అనుకునే వ్యక్తిది మానవత్వం, కావాలి అనుకునే వ్యక్తిదే దానవత్వం. మానవత్వానికి దానవత్వానికి మూలం ఏంటంటే మన మనసే. మనసుకు మనం ఇచ్చేటటువంటి తర్ఫీదుని బట్టే అది పని చేస్తుంది. పగ్గం సరిగా లేకపోతే గుర్రాలు అదుపు తప్పుతాయి. గుర్రాలు అదుపు తప్పితే రథం పడిపోతుంది. మనుషులలో ఈ కామం పెరగటానికి మూల కారణం రెండు అంశాలు. ఒకటి శారీరక మట్టం, రెండు ఇంద్రియ మట్టం. మనుషులు శారీరక సుఖానికి అలవాటు పడి అనూహ్యంగా
వస్తు సంపదను సేకరించుకోవాలనే భావంతో ప్రకృతి మీద ప్రయోగాలు చేసి, పరిశోధనలు చేసి, సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో పారిశ్రామిక ఉత్పత్తులను గణనీయంగా పెంచడం వలన మనిషి సుఖవంతమైన సులభతరమైన జీవితానికి అలవాటు పడి శారీరక మమకారం పెంచుకున్నాడు. మరణ భయం మనిషిని వెంటాడుతూ వచ్చింది. ఈ మరణ భయం ఎక్కడదంటే జంతు ప్రవృత్తికి సంబంధించినది. మరణ భయం ఉన్నా, ఎక్కువ కాలం బ్రతకాలి అనే ఆశ ఉన్నా అది జంతు స్వభావం. మనిషి మానవత్వం నుండి దిగజారి జంతు స్వభావానికి వెళ్ళాడు. రెండవది ఇంద్రియాల వినోదం, విలాసం, శృంగారం. ఇంద్రియాలను సంతృప్తిపరచాలి, శరీరాన్ని సుఖపెట్టాలి. శరీరాన్ని సుఖపెట్టాలి, ఇంద్రియాలను సంతృప్తిపరచాలి అనేటటువంటి భావంతో విలాసవంతమైన ఖరీదైనటువంటి జీవితానికి అలవాటు పడ్డాడు. సెక్స్ వ్యామోహం తారాస్థాయిలో పెరుగుతూ వచ్చింది. అధర్మం తారాస్థాయికి చేరింది. ధర్మం అడుగంటిపోయింది, ఒంటికాలితో కుంటుతుంది. అందువల్ల కామం ఉన్నంత వరకు మనిషిలో రామం ఉండదు. కాముడు ఉన్న చోట రాముడు ఉండడు కదా. కామము అనేది నిప్పైతే రామం అనేది నీరవుతుంది. ఎప్పుడైతే అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుందో దాని మీద పొరపాటును కూడా నెయ్యి పోయకూడదు, నీరు పోయాలి. కానీ మనిషి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అగ్నికి ఆజ్యం పోస్తున్నాడు, కోరికలు పెంచుకుంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్న మనిషి వాటి నుంచి బయటపడే అవకాశమే లేదు. అందుకే చెప్పే వేదాంతం అంతా నీరు గారిపోతుంది. చెప్పేవాళ్ళు పెరుగుతున్నారు, ఆచరించేవాళ్ళు తగ్గుతున్నారు. ఆ చెప్పేవాళ్ళు కూడా ఆచరించలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక వనరుల ఆధిక్యతను సంతరించుకున్న చోట, అధర్మం ఎక్కువగా ఉన్న చోట అరిషడ్ వర్గాలు తప్పనిసరిగా ప్రకోపిస్తాయి. కామము అంటే కోరికల పుట్ట. కామము అంటే కోరికల పుట్ట. కావాలి అనుకోవటమే కామం, సరిపోయింది అనుకోవటమే సంతృప్తి. కామము అనేది రజోగుణానికి సంబంధించింది, సంతృప్తి అనేది సత్వగుణానికి సంబంధించింది. మనుషులు ఇప్పుడు సత్వగుణంలో జీవించలేకపోతున్నారు. తమో రజో గుణాలను విపరీతంగా పెంచుకుంటున్నారు. తమో రజో గుణాలను విపరీతంగా పెంచుకుంటున్నారు. ఇక మరొక కీలక రహస్యం చెప్తాను. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనసు సమత్వాన్ని కోల్పోతుందో, సమతుల్యాన్ని కోల్పోతుందో, సాత్వికతను కోల్పోతుందో అప్పుడు శరీరం లోపలికి ప్రాణశక్తి పుష్కలంగా ప్రవహించదు, ప్రవేశించదు. సమత్వం, సమతుల్యంలో ఉన్నప్పుడు శరీరం సాఫ్ట్గా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. శరీరం మృదువుగా ఉన్నప్పుడు, మెత్తగా ఉన్నప్పుడు పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాణశక్తి సహస్రారం గుండా, చర్మం గుండా, ముక్కుల ద్వారా లోపలికి విపరీతంగా ప్రవేశిస్తుంది, ఎక్కువగా ప్రవేశిస్తుంది. అలా కాకుండా మనిషిలో ప్రాణశక్తి తక్కువగా ఉన్నప్పుడు, మనసులో అరిషడ్ వర్గాలు ప్రకోపించినప్పుడు ప్రాణశక్తి లోపలికి ప్రవేశించే మార్గాలు మొత్తం కూడా మూసుకొని పోతాయి. కాబట్టి ప్రాణశక్తి తక్కువగా ఉండటం ఒక రకంగా ప్రమాదం అయితే,
ప్రాణశక్తి లోపలికి ప్రవేశించే మార్గాలు నిరోధించబడటం అనేది మరొక ప్రమాదం. ఎప్పుడైతే మనిషి స్వేచ్ఛగా ఉంటాడో, ప్రశాంతంగా ఉంటాడో, సంతృప్తిగా ఉంటాడో, బాడీ కూడా అలాగే ఉంటుంది. అప్పుడు ప్రాణశక్తి ఏమవుతుంది? పుష్కలంగా లోపలికి వస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎవరైతే శారీరక సుఖానికి, శారీరక మమకారానికి, అభిమానానికి అలవాటు పడతారో వాళ్ళలో ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది. కష్టపడి పనిచేసేటటువంటి అవసరం లేనందువల్ల ఆ ప్రాణశక్తి ఏటికి అవసరమో వాటికి అందించబడుతుంది. ఆ ప్రాణశక్తి ఏటికి అవసరం? పంచ జ్ఞానేంద్రియాలకు అవసరం. వాటితో పాటు జననాంగానికి అవసరం. పంచ జ్ఞానేంద్రియాలకు అవసరం, జననాంగానికి అవసరం. పంచ జ్ఞానేంద్రియాలు సేకరించే సమాచారం మొత్తం కూడా మనిషికి ఒక రకంగా ఆహారమే కదా. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా చెడు సమాచారం లోపలకు ప్రవేశిస్తుందంటే అతను తీసుకునేటటువంటి ఆహారం విషపూరితంగా ఉంది. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఉత్తమమైనటువంటి సమాచారం సేకరించబడేటట్లయితే, ఉత్తమమైన సమాచారం సేకరించబడేటట్లయితే అదే అమృతాహారం. మనిషి యొక్క ఆయుష్ను, ఆరోగ్యాన్ని, అంతరంగ ప్రశాంతతను, సంతృప్తిని పోగొట్టేటటువంటి ఆహారం, సమాచారం ఏదైనా మృతాహారం. అలా కాకుండా ఆరోగ్యాన్ని, ఆయువును, సంతృప్తిని, ప్రశాంతతను చేకూర్చే ఎటువంటి సమాచారమైన అమృతాహారమే. బిడ్డలారా, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నోటితో భుజించేది ఆహారం కాదు. నోటితో భుజించేది ఆహారం కాదు. మనసు భుజించేదే ఆహారం. మనసుకు ఎటువంటి ఆహారం వస్తుంది? కళ్ళ ద్వారా ఆహారం వస్తుంది, చెవుల ద్వారా ఆహారం వస్తుంది, ముక్కు ద్వారా ఆహారం వస్తుంది, నాలుక ద్వారా ఆహారం వస్తుంది, చర్మం ద్వారా ఆహారం వస్తుంది. ఈ ఆహారం మొత్తం మృతాహారమా, అమృతాహారమా? ఆలోచించండి. అందుకే నేను చెప్తుంటాను, ఫుడ్ ముఖ్యం కాదు, హెడ్ ముఖ్యం అంటున్నాను. హెడ్లో నెగటివ్ సమాచారం ఉంటే అమృతాహారం పేరుతోటి మనం ఎటువంటి పదార్థాన్ని భుజించినా అది కూడా విషం అవుతుంది కదా. కాబట్టి లోపల సంస్కారాలు చెడుగా ఉంటే అమృతాహారం తీసుకున్నది మృతాహారం అవుతుంది. లోపల సంస్కారాలు ఉత్తమంగా ఉంటే మృతాహారం తీసుకున్న అమృతాహారం అవుతుంది. మృతాహారం తీసుకున్న అమృతాహారం అవుతుంది. నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. నేను ఆచరిస్తున్నాను కూడా. ఫుడ్ ముఖ్యం కాదు, హెడ్ ముఖ్యం. తెలివైన మేధావులు మొత్తం మరణ భయంతో ఈ పదార్థం తినొచ్చు, ఈ పదార్థం తినకూడదని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెట్టి కొన్ని పదార్థాలని బలవంతంగా నిషేధిస్తున్నారు. పదార్థాలని బలవంతంగా నిషేధించడం అంటే కామాన్ని పెంచుకోవటమే, కోరికలు పెంచుకోవటమే. ఫలానా పదార్థం తింటే ప్రమాదం అనే భావన కలుగుతుందంటే ఆ పదార్థాన్ని మనం బలవంతంగా వదిలేస్తాం, ఇష్టపూర్తిగా వదిలేయం. దశాబ్దాల తరబడి కొన్ని పదార్థాలకి మన శరీరం అలవాటు పడ్డప్పుడు ఆకస్మికంగా మారిస్తే ఏమవుతుంది? శారీరక వ్యవస్థలో జరిగేటటువంటి జీవన చర్యలు అస్తవ్యస్తంగా కొనసాగుతాయి. కాబట్టి కామము అంటే ఏమిటి? మరొకసారి చెప్తున్నాను. కోరికలను అతిగా, అనవసరంగా పెంచుకోవటమే కామం. ఆ కోరికలను అదుపు చేసుకోవటం, కోరికలను కరిగించుకోవటం
మహోన్నతమైన లక్షణం. కోరికలను బలవంతంగా అణుచుకోకూడదు. కోరికలు నెరవేర్చుకోవాలని అతిగా ఆరాటపడకూడదు. కోరికలను జయించగలగాలి. కోరికలను కరిగించుకోగలగాలి. ఆ విధంగా మనిషిలో కోరికలు పెరగటానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, అది మన అంతరంగమే. అంతరంగంలో ఉన్నటువంటి చెడు సంస్కారాలు, అంతరంగంలో ఉన్నటువంటి చెడు సంస్కారాలు ఆగామి కర్మలుగా మారి చేతన మనసుకు చేరి ఇంద్రియాలను ప్రపంచం వైపుకు పరుగులు పెట్టిస్తాయి. ఇంద్రియాలు ప్రపంచంలో చూసేటటువంటిది, వినేటటువంటిది, వాసన చూసేటటువంటిది, రుచి చూసేటటువంటిది, స్పృశించేటటువంటిది వగైరా వగైరా మొత్తం కూడా అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను, మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటమే కోరికలను జయించడానికి చక్కని రాచబాట, అదే పూలబాట. ఇక మరొక విషయానికి వద్దాం. కోరిక అనేది ఉదయించిందంటే దానికి మూల కారణం బాహ్య ప్రపంచం కాదు, అంతరంగంలో ఉన్న చెడు సంస్కారాలు. పసిబిడ్డగా ఉన్నప్పుడు ఈ సంస్కారాలు నిద్రపోతూ ఉంటాయి. వయసు మళ్ళిన తర్వాత ఈ సంస్కారాలు బలహీనపడతాయి. యుక్త వయసులో ఉన్నప్పుడు సంస్కారాలు మనిషిని రెచ్చగొడుతూ ఉంటాయి. మనం తినే ఆహారం కానీ, నివసించేటటువంటి పరిసరాలు కానీ, వృత్తి కానీ, వ్యాపారం కానీ, దైనందిన జీవితం కానీ, నియమాలు కానీ, కట్టుబాట్లు కానీ వగైరా వగైరా ఇవన్నీ కూడా మనిషిని ఒక రకంగా కోరికల వైపుకు ప్రేరేపిస్తూ ఉంటాయి. నెగిటివ్గా వాడుకుంటే మనిషి దిగజారుతాడు, పాజిటివ్గా వాడుకుంటే మనిషి ఎదుగుతాడు. కాబట్టి మన అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది. నేను మీకు బోధిస్తున్నానంటే నా అంతరంగంలో అటువంటి సమాచారం ఉంటేనే బోధించగలుగుతాను. నేను బోధించే సమాచారం మీకు అర్థం కావట్లేదంటే దానికి మూల కారణం నా సమాచారానికి మీ అంతరంగ సంస్కారాలకు మధ్య యుద్ధం జరుగుతుంది. మీ అంతరంగ సంస్కారాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అందుకే సమాచారం లోపలకు ప్రవేశించడానికి దారులు మూసుకొని పోతున్నాయి. ఎప్పుడైతే అంతరంగ సంస్కారాలు ఉత్తమంగా ఉంటాయో అందించే సమాచారం అయస్కాంతంలాగా ఉంటుంది. ఇనుము అయస్కాంతాన్ని ఆకర్షించినట్లుగా ఈ సమాచారం అయస్కాంతంతో ఆకర్షింపబడుతుంది. కాబట్టి కామం అనేది బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు. ఇక మరొక విషయానికి వద్దాం. ఎవరైతే అధర్మంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే జీవన విధానంలో పొరపాట్లు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి నెగిటివ్ ఛానల్స్ బాగా ఓపెన్ అవుతాయి, పాజిటివ్ ఛానల్స్ మూసుకొని పోతాయి. నెగిటివ్ ఛానల్స్ ఓపెన్ అవుతాయి, పాజిటివ్ ఛానల్స్ మూసుకొని పోతాయి. నెగిటివ్ ఛానల్స్ ఓపెన్ అయినప్పుడు క్రింద చక్రాలు బాగా పనిచేస్తాయి, పై చక్రాలు బలహీనపడతాయి. కింద చక్రాలు బాగా పనిచేస్తాయి, పై చక్రాలు బలహీనపడతాయి. ఏమిటా చక్రాలు? మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం. మూలాధార చక్రం ఎక్కువగా పనిచేసింది అనుకోండి, మనిషిలో సెక్స్ వ్యామోహం విపరీతంగా ఉంటుంది. లైంగిక గ్రంథులు బాగా పనిచేస్తాయి. మనం తీసుకున్న ఆహారం మొత్తం వాటికే అందించబడుతుంది. ఎందుకంటే శారీరక శ్రమ లేదు, కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేదు, శక్తిని మరొక వైపుకు మళ్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి సెక్స్ వైపుకు మళ్లిస్తూ ఉంటారు. ఇక రెండవది ఏమిటి?
స్వాదిష్టాన చక్రం. ఇది ఇంద్రియ పరిధిలో ఉంటుంది. సెక్స్ అనేది మూలాధార చక్రానికి సంబంధించింది. కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, నాలుక కానీ, చర్మం కానీ స్వాదిష్టాన చక్రం పరిధిలో ఉంటాయి. నేను మానవత్వాన్ని గురించి చెప్పేటప్పుడు మీకు ఒక విషయం చెప్పిన మళ్ళీ గుర్తుకు తెచ్చుకోండి. అన్ని చక్రాలు సమాన పాళ్ళల్లో పనిచేయాలి. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, శారీరక మట్టం, ఇంద్రియ మట్టం, మానసిక మట్టం, బుద్ధి మట్టం 4 కూడా కంట్రోల్లో ఉండాలి. ఈక్వల్గా ఉండాలి, సమానంగా ఉండాలి. దిస్ ఈజ్ సీక్రెట్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఇదే ఆధ్యాత్మిక రహస్యం. వేదాంగాలు చదివినప్పటికీ శరీరంలో జబ్బులుంటే మూలాధార చక్రం బలహీనంగా ఉన్నట్లేగా. ఎంతో పాండిత్యం ఉన్నప్పటికీ, ప్రజలను మెప్పించేటటువంటి సమర్థత, కళాత్మకత ఉన్నప్పటికీ సెక్స్ ఉద్రేకం ఎక్కువగా ఉందంటే విచక్షణ కోల్పోతే మనిషి తప్పులు చేస్తాడుగా. అంటే నిగ్రహాన్ని కోల్పోయినట్లేగా. కాబట్టి మూలాధార చక్రం ఎక్కువగా పనిచేస్తుందంటే మణిపూరక చక్రం, అనాహత చక్రం బలహీనంగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? సమాజం మొత్తం కూడా సెక్స్ వైపుకు ఆకర్షింపబడుతుంది. సమయానికి వివాహం కాక, ఉద్యోగం రాక, జీవితంలో స్థిరపడక, యువక రక్తం ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, యువక రక్తం పొంగుతూ ఉన్నప్పుడు, పరిసరాలు ప్రేరేపిస్తున్నప్పుడు, ఆకర్షణీయమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నప్పుడు, టీవీలు కానీ, ఛానల్స్ కానీ, ఇంటర్నెట్లు కానీ, వెబ్సైట్లు కానీ, ఫేస్బుక్లు కానీ, అంతర్జాలాలు కానీ సెక్స్ని విపరీతంగా పెంచుతున్నాయి. సెక్స్ అనేది ఒక కోట లాంటిది. దాన్ని పరిమితంగా వాడుకుంటే ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చు. దానిని అవసరానికి మించి వాడుకుంటూ దుర్వినియోగపరుచుకుంటే లైంగిక పటుత్వాన్ని కోల్పోవలసి వస్తుంది. సెక్స్ పరమైన దృశ్యాలు విపరీతంగా చూస్తూ ఉంటే మనిషిలో లైంగికత్వం పట్ల విముఖత కలుగుతుంది. ఒక దశ వరకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మరొక దశకు పోయిన తర్వాత దాని పట్ల వైరాగ్యం ఏర్పడుతుంది, విముఖత ఏర్పడుతుంది, అనాసక్తి ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? సెక్స్లో పాల్గొనటానికే పట్టుత్వం ఉండదు. సెక్స్ పరమైన పట్టుత్వం లేదనుకోండి, బలమైన బీజం విడుదల కాదు కదా. బలమైన బీజం విడుదల కాకపోతే మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం కాదు కదా. సో గత 50 సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం ఏం జరుగుతుందో గమనించండి. పాశ్చాత్య దేశాలలో ఫ్రీ సెక్స్కి అలవాటు పడ్డారు. భారతదేశంలో సెక్స్ను బలవంతంగా అణుచుకుంటున్నారు. సెక్స్ను పవిత్రంగా, రహస్యంగా భావిస్తూ ఉన్నారు భారతదేశస్తులు. ఇక్కడ బాండెడ్ మ్యారేజెస్ ఎక్కువగా ఉన్నాయి, అక్కడ కాంట్రాక్ట్ మ్యారేజెస్ ఎక్కువగా ఉన్నాయి. పాశ్చాత్యుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే శారీరక ఇంద్రియ మట్టాలకి పరిమితం అవుతుంది. వాళ్ళలో మానవత్వం ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అది కూడా స్వార్థపూరితంగానే ఉంటుంది. అందుకే పాశ్చాత్యులు మొత్తం కూడా ఒక రకంగా వైరాగ్యంలో పడ్డారు. జీవన విధానంలో ఉన్నటువంటి లోటును గురించి ఇప్పుడు ఆలోచించుకునే అవసరం వచ్చింది. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా మనిషిని రెచ్చగొడుతుంది, ఉద్రేకపరుస్తుంది, ఆవేశపరుస్తుంది. పొంగు చల్లారిందనుకోండి, అక్కడే ఉండదు. కాబట్టి మనిషి శారీరక సుఖానికి అలవాటు పడి ఇంద్రియాలను విపరీతంగా రెచ్చగొట్టడం వల్ల అశాంతి, అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది. అణుచుకోవడం ప్రమాదకరమే.
అతిగా అనుభవించాలి అనుకోవటం ప్రమాదకరమే, అనుభవించడం కూడా ప్రమాదకరమే. కాబట్టి అత్యాచారాలు కానీ, మానభంగాలు కానీ, అక్రమ సంబంధాలు కానీ, భార్యాభర్తల మీద సరైనటువంటి అవగాహన లేకపోవటానికి కానీ మూల కారణం ఏంటంటే ఈ సెక్స్ని గురించి పాజిటివ్గా చెప్పేవాళ్ళు లేకపోవటం. సన్యాసులు కానీ, బ్రహ్మచారులు కానీ వీటి గురించి మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడితే వాళ్ళ మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుంది, పైగా వాళ్ళకి అనుభవం లేదుగా. సంసారంలో జీవించే వ్యక్తి ఆ సంసారాన్ని ధర్మబద్ధంగా కొనసాగించేటట్లయితే, దానిలో ఉన్నటువంటి మధురానుభూతులను అనుభవించేటట్లయితే ప్రపంచానికి చెప్పగలుగుతాడు, అదే సత్యం అవుతుంది. కాబట్టి బోధన అనేది అనుభవం నుంచి రావాలి తప్ప ఊహ నుంచి రాకూడదు. పురాణాలు ముందు పెట్టుకొని బోధించడం వేరు, స్వయం అనుభవాన్ని బోధించడం వేరు. శీల సంపదను మించిన సంపద ఎక్కడుంటుంది నాకు చెప్పండి. శీలంతో జీవించే వ్యక్తిని ప్రకృతి నిరంతరం కాపాడుకుంటుంది. ధర్మబద్ధంగా సంసారం చేసేటటువంటి వ్యక్తి జీవితం మధురాతి మధురం అవుతుంది, జీవితమే సాధనగా మారుతుంది. ఇంకా ప్రత్యేకంగా సాధన ఎందుకంట? ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మపత్నితో పవిత్రంగా సంసారం చేస్తూ ఉంటే ప్రకృతే ఆ దంపతులను కాపాడుకుంటుంది, ఆ కుటుంబంలో ఏ లోటు రాదు. కాబట్టి కామాన్ని రెచ్చగొట్టకూడదు, కామాన్ని అణుచుకోకూడదు. అణుచుకుంటే ఒక దశకు పోయిన తర్వాత భౌతికపరమైనటువంటి వ్యామోహం తగ్గిపోతుంది, మానసిక వ్యామోహం కొనసాగుతుంది. అతిగా అనుభవిస్తే ఫిజికల్గా అనుభవించేటటువంటి సామర్థ్యం ఉండదు, మనసులో అనుభవించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అణుచుకున్న ప్రమాదమే, అవసరానికి మించి అనుభవించిన ప్రమాదమే. దాన్ని పవిత్రమైన యజ్ఞం కోసం వాడుకోవాలి. అది ప్రేమతో కూడి ఉండాలి. ప్రేమతో కూడిన సెక్స్ నిరంతర సాధన అవుతుంది. ప్రేమ లేనటువంటి సెక్స్ పశు ప్రవృత్తికి దారితీస్తుంది. ఇంద్రియాల ఉద్రేకం చల్లార్చుకోవటం కోసం, ఇంద్రియాల ఉద్రేకాన్ని చల్లార్చుకోవటం కోసం, ఇంద్రియాల ఉద్రేకాన్ని చల్లార్చుకోవటం కోసం సెక్స్లో పాల్గొనడం అంటే అవతల వ్యక్తిని మోసం చేయటం. అది పంచుకోవాలి తప్ప అణుచుకోకూడదు, దాచుకోకూడదు. దానికోసం అతిగా ఆరాటపడకూడదు. దాన్ని ప్రేమతో పంచుకోవాలి. ఇద్దరూ పంచుకుంటే ఎలా ఉంటుంది, ఒకళ్ళు మరొకరిని దోచుకుంటే ఎలా ఉంటుంది? అసలు నాకు తెలిసినంత వరకు సెక్స్ను గురించినటువంటి చక్కటి అవగాహన ఏర్పడితే వ్యక్తికి జీవితంలో ఎటువంటి కొరత ఉండదు. ఇది ఎప్పుడు బోధించాలంటే విద్యార్థిగా ఉన్నప్పుడే బోధించాలి. విద్యార్థి దశ దాటిన తర్వాత, జీవితంలో కొన్ని తప్పులు చేసిన తర్వాత సెక్స్ను సక్రమంగా వినియోగించకుండా తప్పులు చేసి, పొరపాటు చేసి, ఆధ్యాత్మికత పేరుతోటి ఎంత కఠోర సాధన చేసిన సాధన మొత్తం బొడిదలు పోసిన పన్నీరు అవుతుంది కదా. అడుసు త్రొక్కనేలా, కాలు కడగనేలా అంటారు. ఆకులు కాలేక చేతులు పట్టుకుంటే లాభం ఏంటి? అందుకే ఒకప్పుడు గురుకులాల్లో ఏం చేసేవాళ్ళు, ముందు ధర్మాన్ని బోధించేవారు, ఆ తర్వాత ధర్మాన్ని ఆచరించేవారు, ఆ తర్వాత ధర్మాన్ని 10 మందికి తెలియజేసేవారు, ఆ తర్వాత అన్ని ధర్మాలు వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకొని విశ్వంలో కలిసిపోయేవారు. ఎంత మహోన్నత కళాత్మక జీవన విధానం మీరు ఆలోచించండి. తప్పు చేసిన మరుక్షణమే మనిషిలో పాపభీతి పెరుగుతుంది.
అపరాధ భావం పెరుగుతుంది. ఎందుకంటే లోపల మానవత్వం ఉందిగా, లోపల దివ్యత్వం ఉందిగా. ఆ దానవత్వానికి, మానవత్వానికి, దివ్యత్వానికి మధ్య మహాభారత యుద్ధం జరుగుతుంది. ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి ముఖం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. తప్పులు చేసినటువంటి వ్యక్తి పైకి ఎంత పెద్దరికాన్ని నటిస్తున్నా లోపల అతన్ని అంతరాత్మ విపరీతంగా హెచ్చరిస్తూ ఉంటుంది. సాధన అంటే ఏమీ లేదు, కామంతో అన్నీ ముడిపడి ఉన్నాయి. కామం తొలగిపోతే అన్నీ తొలగిపోతాయి. అంతరంగంలో కామం పెట్టుకొని బాహ్యంగా ఎంత సాధన చేసిన సాధన మొత్తం బుడదలు పోసిన పన్నీరు. అక్రమ సంబంధాలు కానీ, అక్రమ సంపాదన కానీ అతి హేయమైనటువంటి విధానాలు. అవసరాలు తీర్చుకోవటం వేరు, అక్రమ సంబంధాలకి, అక్రమ సంపాదనకి అలవాటు పడటం వేరు. కాబట్టి మనిషికి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, ఆయువు కావాలి, అంతరంగ ప్రశాంతత కావాలి, సంతృప్తి కావాలి, ఆనందం కావాలి. ఇవి ఇప్పుడు జీవించే జీవన విధానం వలన లభిస్తున్నాయా లేదా? లభించటం లేదే. లభించటం లేదనుకున్నప్పుడు అదే మార్గంలో ఎందుకు వెళ్ళాలి? మార్గంలో ముళ్ళు, రాళ్ళు, రప్పలు విపరీతంగా ఉన్నప్పుడు నేను అదే మార్గంలో వెళతానంటే అంటే శిక్షణ ఇంకా పెంచుకుంటున్నావుగా. అందువలన కామము అనేటటువంటి అంశం నుంచే కోరికలు పెరిగాయి. కోరికలు పెరుగుతున్నప్పుడు కోట్లు సరిపోవు కదా. కోరికలు కరిగిపోతే కోట్లు అవసరం లేదు కదా. కాబట్టి కోరికలు తీర్చుకోవటం కోసం కోట్లు సంపాదించాలనే భావన ఉందంటే అతను దానవుడా, మానవుడా, మాధవుడా? అలాగే జీవిత భాగస్వామిని విస్మరించి అక్రమ సంబంధాలకు అలవాటు పడటం అంటే అది మానవత్వం ఎలా అవుతుంది? ఆలోచించండి. కాబట్టి అంతరంగంలో అశాంతి, అసంతృప్తి తారాస్థాయిలో ఉన్నప్పుడే మనిషి బాహ్య ప్రపంచంలో పరుగులు పెడుతూ ఉంటాడు. యుక్త వయసు వచ్చినప్పుడు హార్మోన్స్ ప్రభావంతో శారీరక అంగసౌష్టం బాగా తయారవుతూ మాతృత్వం కోసం మనిషి ఉబలాట పడుతూ ఉంటాడు. ఆ మాతృత్వాన్ని సక్రమంగా అనుభవించగలిగితే ఆ జంట జీవితాంతం ప్రేమగా కొనసాగుతుంది. మాతృత్వాన్ని సరిగా అనుభవించలేక, ఆ యజ్ఞాన్ని సరిగా నిర్వహించలేక గాడి తప్పేటట్లయితే మనసులు విభేదిస్తూ మనుషులు కలిసి ఉంటారు. అదే నరకం అంటే. మనసులు విభేదిస్తూ మనుషులు కలిసి ఉండటం అంటే సమాజం కోసమేగా. అది అంతరాత్మకు విరుద్ధమైన జీవన విధానమే కదా. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు చెప్పటం కాదు. మనకు క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నాడే వేదాల ఉపనిషత్తులో చెప్పారు. భగవద్గీతలో మరలా దాన్ని వేదవ్యాసుల వారు పొందుపరిచారు. కామాన్ని గురించి, క్రోధాన్ని గురించి భగవద్గీతలో 2 శ్లోకాలు ఉన్నాయి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాన్ బుద్ధినాశః బుద్ధినాశాన్ ప్రణశ్యతి. ఋషులు మనకిచ్చినటువంటి అమృతాన్ని మనం సేవించకుండా విషం వైపుకి వెళుతున్నామంటే మనల్ని మించినటువంటి అజ్ఞానులు మరొకళ్ళు ఎవరుంటారు? ధ్యాయతో విషయాన్ పుంసః. ఎప్పుడైతే అంతరంగంలో చెడు సంస్కారాలు ఉంటాయో మనసు విషయవాంఛల కోసం ఆరాటపడుతూ ఉంటుంది. బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆరాటం కలుగుతుంది. సంగస్తే శోపజాయతే సంగా సంజాయతే కామః.
ఎప్పుడైతే బాహ్య ప్రపంచంలో మనం ఆసక్తిగా గమనిస్తూ చూస్తూ ఉంటామో, వ్యక్తులను గమనించే కొద్దీ వాళ్ళ జీవన విధానాల్ని పరిశీలించే కొద్దీ మనకి కోరికలు పెరుగుతాయి. కోరికలు తీరాయి అనుకోండి, మరొక కోరిక ఉదయిస్తుంది. కోరిక తీరలేదనుకోండి, విపరీతంగా క్రోధం వస్తుందట. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. కోరిక తీరినప్పుడు తాత్కాలికంగా సంతృప్తి వస్తుంది, కానీ ఆ సంతృప్తి వెనుక మరలా అసంతృప్తి కూడా ఉంటుంది. ఆ కోరిక మరొక కోరికను పెంచుతుంది. కోరికలు పెరుగుతూ ఉండి అవి తీరకపోతే మనిషికి క్రోధం పెరుగుతుంది. క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిభ్రంశః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మనం వస్తువులు మర్చిపోతూ ఉంటాం, జ్ఞాపశక్తి తగ్గిపోతూ ఉంటుంది, ఏకాగ్రత తగ్గిపోతూ ఉంటుంది, ఇంద్రియాలు బలహీనపడుతూ ఉంటాయి, చెవులు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, నాలుగు కూడా సరిగా పనిచేయదు. ఇదంతా ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే విషయవాంఛల పట్ల మనం పరుగులు తీస్తూ ఉంటామో కోరికలు పెరుగుతాయి. కోరికలు తీరాయి అనుకోండి, విజయం సంభవించింది అనుకోండి, ఆటోమేటిక్ గర్వం వస్తుంది. అటువంటి విజయం కోసం మరలా మనిషి ఆరాటపడతాడు. ఏదో ఒక దశలో ఆ విజయానికి పులి స్టాప్ పడుతుంది. అప్పుడు అపజయం సంభవిస్తుంది, కోరిక నెరవేరదు. కోరిక నెరవేరకపోతే తీవ్రమైనటువంటి నిరాశావాదం, నిస్పృహ, అసంతృప్తి. ఆ అసంతృప్తి నుంచి మరలా ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఆ కోరికను తీర్చుకోవాలనేటటువంటి పట్టుదల పెరుగుతుంది, సాధించాలనే తపన పెరుగుతుంది. ఇలా వెళుతూ వెళుతూ ఉంటే ఏమవుద్ది? జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, ఎమోషన్ పెరుగుతుంది. జ్ఞాపశక్తి తగ్గిపోయింది అనుకోండి, ఏకాగ్రత తగ్గిపోయింది అనుకోండి, బుద్ధి మాంద్యం పెరిగింది అనుకోండి, జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇది నేను చెప్పింది కాదు. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఋషులు ఉపనిషత్తులలో ఉదహరించారు. అప్పటికి ఇవన్నీ లేవు, ఇంత ప్రళయాలు లేవు, ఇటువంటి దుశ్చర్యలు అసలు అప్పుడు లేనే లేవు. ఎందుకంటే 50 సంవత్సరాల తర్వాతనే ఈ తిరోగమన పరిణామం జరుగుతూ వస్తుంది. మరి క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఋషులు ఉదహరించారంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో అంచనా వేయండి. కాబట్టి కామము అనేది అతి ప్రమాదకరమైన అవలక్షణం. దాని ద్వారానే మిగిలినటువంటి అవలక్షణాలు మొత్తం కూడా ఏర్పడుతూ వచ్చాయి. కామాన్ని కరిగించుకునే విధానం అయితే జీవితం తప్పనిసరిగా సద్వినియోగపడుతుంది. అణుచుకోవద్దు, అతిగా అనుభవించాలి అని ఆరాటపడవద్దు. కొద్దిగా అణుచుకోవాలి, దాన్ని అవసరమైనంత మేరకు అనుభవించాలి, ఆ తర్వాత దాన్ని వదిలేయాలి. అసలు వివాహమే కాలేదనుకోండి, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నారనుకోండి, అది కాఠిన్యం కఠోరం, అది కాఠిన్యం కఠోరం. అందులో క్రీస్తు పూర్వం నాటి పరిస్థితులు వేరు, 21వ శతాబ్దపు పరిస్థితులు వేరు. ఇవాళ ఎటు చూసినా సరే ఆ దృశ్యాలు కనపడుతూ ఉంటే కామాన్ని ఎలా జయిస్తారు? ఇవాళ సన్యాసం పుచ్చుకున్న వాళ్ళ దగ్గర కూడా ఇంటర్నెట్లు ఉన్నాయి, వెబ్సైట్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఏ చిన్న అంశాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించినా అక్కడ కామం మొలకెత్తుతూ ఉంది కదా. కాబట్టి కామానికి భయపడకూడదు, తప్పించుకోవాలనుకోకూడదు. కామంలో
పాల్గొనలేక అసమర్థంగా ఉండకూడదు, బలహీనంగా ఉండకూడదు, నపుంసకత్వం ఉండకూడదు. దాన్ని పరిమితంగా వాడుకుంటూ ఉండాలి. నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఈ ఒక్క అంశంలో కనుక మీరు జాగ్రత్త పడితే జీవితమే సాధనగా మారుతుంది. బాడీలో ఎప్పుడైతే పుష్కలంగా ప్రాణశక్తి ఉంటుందో అప్పుడు శారీరక మమకారం ఉండదు, శరీరాన్ని సుఖపెట్టాలి అనే భావన ఉండదు, ఇంద్రియ చైతన్యం విపరీతంగా ఉంటుంది. అప్పుడే ఇంద్రియ నిగ్రహం వస్తుంది. అది జ్వరం వచ్చిన వ్యక్తికి ఇంద్రియాల్లో చైతన్యం ఎక్కడుంటుంది? దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించిన వ్యక్తికి ఇంద్రియాల్లో చైతన్యం ఎక్కడుంటుంది? కళ్ళు కనపడక, చెవులు వినపడక, నాలుక రుచులను గ్రహించలేకపోతే బాడీలో చైతన్యం లేనట్లే కదా. కాబట్టి చైతన్యం విపరీతంగా ఉండాలి. అదే సమయంలో నిగ్రహ శక్తిని కోల్పోకూడదు. విచక్షణతో, వివేకంతో జీవించగలగాలి. ఇటువంటి సబ్జెక్టు చెప్తూ ఉంటే పాల పొంగులాగా వస్తూ ఉంటుంది. సెక్స్ని గురించినటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే, సెక్స్ని గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే మనిషి జీవితంలో విజయవంతమైనట్లే, ముక్తి లేక మోక్షాన్ని పొందే అర్హతను సంపాదించినట్లే. కాబట్టి బిడ్డలారా, ప్రేమ అనేటటువంటిది ఎప్పుడైతే ఉంటుందో సెక్స్ తీవ్రత తగ్గిపోతుంది. ప్రేమ అనేది పక్కకు తప్పుకుంటే కామం తారాస్థాయికి చేరుతుంది. దాన్నే కామదాహం అంటారు, ఇంగ్లీషులో లస్ట్ అంటారు. లస్ట్ అనే డస్ట్ ఉన్నంత వరకు రెస్ట్ అనేది రాదు. లస్ట్ అనే డస్ట్ ఉన్నంత వరకు రెస్ట్ అనేది రాదు. రెస్ట్ లేదంటే అంతరంగంలో అసంతృప్తి తారాస్థాయిలో ఉందని గుర్తుపెట్టుకోండి. అటువంటి అసంతృప్తిని కరిగించుకోవాలంటే మనం సెక్స్ అనేటటువంటి ఆటం బాంబుని సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఆ నెగిటివ్ ఎనర్జీని పొరపాటున రెచ్చగొట్టేటట్లయితే మనిషి జీవితాన్ని కబళించి వేస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే అది ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సోపానం అవుతుంది. అందుకే కామం అనే అంశాన్ని జాగ్రత్తగా జీవితానికి అన్వయించుకొని మీ భవిష్యత్ జీవితాలను సక్రమైన పందాలోకి మలుచుకొని జీవితానికి అర్థం, పరమార్థం చేకూర్చుకోవటంలో మీ వంతు కృషి చేస్తారని మనస, వాచ, కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.